సార్ అయితే ఇప్పుడు సిమ్టమ్స్ చెప్పారు. ఆయుర్వేదిక్ మెడిసిన్ ఎలా పనిచేస్తుందో చెప్పారు. మరి దీన్ని ఇన్ని రోజులు వాడాలి అని ఏమైనా ఉంటుందా? ఆయుర్వేదిక్ ఎందుకు వాడాలి? ఆయుర్వేదిక్ ఎందుకు వాడాలంటేనమ్మా బయో ప్రోడక్ట్ కదండి. న్యాచురల్‌గా ప్రకృతి సహజంగా వచ్చిన ప్రోడక్ట్ మనకది. దానివల్ల సైడ్ ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఈజీగా మీ బాడీ అబ్జర్వ్ చేసుకుంటుందమ్మా. ఓకే. అందుకే దీన్ని ట్రెడిషనల్ హీలర్ అని అంతే. మిమ్మల్ని అంటుంటారు గదా! అదండి. అది మనకి భగవంతుడు ప్రకృతిలో ఇచ్చిన ఒక అద్భుతమైన వరం. ఈ సహజ సిద్ధంగా. ప్రకృతి అనేదే మనకి బయోడైవర్సిటీ అని చెప్తారమ్మా ఇవాళ మోడర్న్ దీంట్లో. బయోడైవర్సిటీ అంటే ఏంటంటే ఏగ కానించి ఏనుగు దాకా. అలాగే చిన్న మొక్క కానించి ఒక పెద్ద వృక్షం వృక్షం దాకా. వరకు. ఆ బయోడైవర్సిటీ అనే సర్కిల్‌లో మనం కూడా ఒక భాగం. ఈగలు, దోమలు ఎలాగో పురుగులు, యానిమల్స్, బర్డ్స్, మనం కూడా వృక్షాలు ఎలాంటియో ఆ సర్కిల్‌లో మనం కూడా ఒకటి. అంతే తప్ప మనం అతీతం, మనం గొప్పవాళ్ళం అనుకుని ఈ ప్రకృతిని పాడు చేయటం వల్లే మనం చాలా లాస్ అయ్యాం. ఇవాళ సరైన ఆక్సిజన్ లేదు, సరైన నీరు లేదు, సరైన ఆహారం లేదు. ఇక్కడ ఎలా ఉంటుందంటే ఆహారం పెంచకపోతే పాపులేషన్ పెరుగుతుంది కాబట్టి ఫుడ్ సరిపోదని అనుకుంటారు. కానీ పెంచిన ఆహారం ఎంతవరకు కన్జ్యూమ్ అవుతుంది? మీరు న్యాచురల్‌గా పండించారనుకోండి, ఒక టమాటా పండించి అక్కడ పెడితే మీకు ఒక 20 డేస్ ఉంటుందమ్మా పాడవకుండా. ఒక కేజీ పెడితే 1, 2 పోతాయి. మీరు ఇవాళ ప్రొడక్షన్ ఎక్కువ తీస్తున్నామని పండించిన ప్రోడక్ట్ తీసుకెళ్ళి అక్కడ పెట్టండి. వారం రోజుల్లో 99% కుళ్ళిపోతాయి. అక్కడ కన్జ్యూమ్ ఎంత అవుతుందో చూడాలి తప్ప ప్రొడక్షన్ ఎంత వస్తుందనేది రాంగ్ అమ్మ. ఆ విధంగా ఏం చేస్తున్నారంటే 4 అంగుళాలు ఉండి బీరకాయని 40 అంగుళాలు కాయిస్తున్నారు. కానీ మీరు ప్రోటీన్ వైజు, ఫుడ్ వాల్యూస్ వైజ్ చూస్తే ఆ 4 అంగుళాల బీరకాయలోనే అవును. ఇది ఏ విధంగా జరుగుతుంది? మీరు 100 గ్రాములు తినవలసిన చోట మీ చేత కేజీ తినిపిస్తున్నారు. ఇదంతా ఒక పెద్ద ఫైనాన్షియల్ ఇదమ్మా. వెనకాల మాఫియా అని అనుకోవచ్చు. ఈ స్కామ్. మాట నేను మరి మీ వీడియోలో చెప్పొచ్చో లేదో నాకు తెలియదు కానీ ఉన్న వాస్తవం నేను ఇది అందరూ చెప్తున్నాను. ఎదుర్కొంటున్న సమస్య సార్. ఆ సమస్య ఆర్గానిక్ అంచేత పద్ధతిలో. డాక్టర్ గారికి తెలియదు వ్యవసాయం ఎలా చేస్తున్నారు. ఆయన చదువుకున్న సబ్జెక్ట్ని బట్టి ఆయన ఏమంటారంటే బీట్రూట్ తినండి D3 ఉంటుంది, అవును. లేకపోతే పాలకూర తినండి కాల్షియం ఉంటుంది. ఇలాగా వాళ్ళు దేంట్లో అయితే ఉందో తవుల్లో B12 బాగుంటుంది, ఎండలో నుంచోండి B12 పెరుగుతుంది, ఎండ అని చెప్తుంటారు. ఇలాగ చెప్తారు. కరెక్టే వాళ్ళు అన్నది డెఫినెట్గా. కానీ అక్కడ మనం పండించే చోట ఏం జరుగుతుందమ్మా? అవన్నీ ఎప్పుడో మనం ఆ సాయిల్ అనే దాన్ని పూర్తిగా ఎగ్జాస్ట్ రసాయనికం అయిపోతుంది. ఏమీ లేదు అందులో. అవును. ఏమీ లేదు కాబట్టే ఇవాళ డైటీషియన్, న్యూట్రిషన్ కావాల్సి వచ్చారమ్మా. మన పూర్వీకులు ఏమీ లేకపోయినా హ్యాపీగా బతికారు కదా. అవును. ఈ D3, B12 ఇలాంటి విటమిన్స్ తగ్గిపోవడం, మినరల్స్ సరిగ్గా లేకపోవడం వల్లే అనేక వ్యాధులకు మనం లోనవుతున్నాము. మీరు పూర్వకాలం నేను చిన్నప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తానమ్మా, ఎందుకో నాకు తెలియకుండానే. మా తాతగారు ఉన్నారనుకోండి, ఆ 5'10", 5'11" ఉన్నారనుకోండి, ఆయన 90 ఏళ్ళు వచ్చినా 5'11" ఉన్నారు. మా జనరేషన్లో ఇప్పుడు మా బ్రదర్ వాళ్ళు, నా హైట్ ఉన్నవాళ్ళు ఇవాళ నాకంటే 4 అంగుళాలు కొరసగా ఉన్నారు. ఎందుకంటే నేను రెగ్యులర్గా వ్యాయామం చేస్తా, పెర్ఫెక్ట్ ఫుడ్ తీసుకుంటా. వాళ్ళు అది మానేశారు కాబట్టి తినే ఆహారంలో ఇవాళ మార్పులు. బాడీ కూడా కుసించుకుపోతుందమ్మా. ఏంటంటే ఇప్పుడు మీరు అడిగిన దానికి సమాధానం అదే. ఈ విటమిన్స్, ఈ ప్రోటీన్స్, సరైన ఫుడ్ తీసుకోపోవడం, సరైన వ్యాయామం లేకపోవడం, ఒక సిస్టమ్ అనేది ఫాలో అవ్వకపోవడం వల్ల జెంట్స్, లేడీస్ కూడా, లేడీస్ అయితే ఈ మెన్స్ట్రువల్ సైకిల్ ఉంటుంది కాబట్టి అక్కడ చాలా వేస్ట్ అయిపోతుందమ్మా. మంత్లీ ఆ 4-5 డేస్ బ్లీడింగ్లో మీ బాడీలో ఉన్న కాల్షియం కానీ, ఐరన్ కానీ, దాంట్లో D3, వెళ్ళిపోతాయి. B12 అనేక రకాల మినరల్స్, మన బాడీకి కావాల్సిన కొన్ని వందల మినరల్స్ ఆ టైంలో వేస్ట్ అయిపోతాయి. అందుకే ఏం చేయాలంటే 30 దాటిన కాడి నుంచి ప్రత్యేకంగా స్త్రీలు ఈ డెఫిషియన్సీ రాకుండా చూసుకోవాలండి. చూసుకోకపోతే ఏమవుతుందంటే మోకాళ్ళ నొప్పులు, నడు నొప్పులు, కీళ్ళ నొప్పులు, అలాగే స్పాండిలోసిస్ అని ఇవన్నీ వస్తాయి. అన్నీ వస్తాయి. ఈ వచ్చిన వాళ్ళు కూడా మీరు మెడిసిన్ వాడుకుంటా ఈ D3, B12 అనేది కంటిన్యూ చేస్తే చాలా అద్భుతంగా మీకు రిజల్ట్ అనేది వస్తుందండి. సూపర్. అలాగే ఆహార పదార్థాల్లోనమ్మా తవుడులో D3 హైయెస్ట్ ఉంటుందండి. తవుడు అంటే తవుడు ఏంటి? అంటే మన బియ్యం పైన, బ్రౌన్ రైస్ పైన ఉన్న పొర తీసేస్తున్నాం కదండి, ఆ పొరలో ఉంటుంది. అది తీసేసి తింటున్నాం మనం. అప్పుడు మంచిది పడేసి చెడు తింటున్నాం. తింటున్నాం, అందుకు పెరగదండి. సో ఇప్పుడు అది తీసుకోమంటారా ఈ అది ప్రాబ్లం ఉన్న తీసుకుంటే వాళ్ళు? అందులో కూడా విషం ఉంటుంది కదా, పెరుగుతుందని చెప్పలేం. ఎందుకు అంటే వరి పండించేటప్పుడు అనేక రకాల భయంకరమైన పాయిజన్స్, తెగులు రాకుండా వాడుతున్నాం మనం పెస్టిసైడ్ పేరుతో. పశువులే 2 ఈతలైన గొడ్డి అయిపోతున్నాయమ్మా ఆ గడ్డి తినడం వల్ల. ఆహారం తినడం వల్ల వాళ్ళ పిల్లలు ఎంతమందికి పుట్టట్లేదో మీరు చూసుకోండి. అవునవును.
పిల్లల కోసం ఎన్ని హాస్పిటల్స్ వచ్చినాయి వాళ్ళ రోడ్ ఇన్ఫర్టిలిటీస్ వచ్చేసాయి ఒక బాగా 10 ఇయర్స్ బ్యాక్ ఎన్ని ఉండి అమ్మ హైదరాబాద్లో 2-3 ఉండే, సికింద్రాబాద్ రోడ్లో ఒకటి కనపడేది, ఇంకెక్కడ ఒకటి కనపడేది. ఇవాళ రోడ్డుకి ఉన్నాయి. కారణం ఏంటంటే ఫర్టిలిటీ ఇదే సెంటర్స్. కారణం. మీరు అడిగిన దానికి సమాధానం అదే. సో దీనికి విటమిన్ D3 అండ్ B12కి ఆయుర్వేదంలో ఒక మంచి మెడిసిన్ ఉంది అంట. ఆయుర్వేదంలో లేదండి, సప్లిమెంట్స్ వాడుకోవాలి, లేదంటే కెమికల్స్ వాడుకోవాల్సిందే. Chemicals. ఆయుర్వేదంలో ఉండాలి అంటే న్యాచురల్గా పంటలు, అంటే ఒక ఆర్గానిక్ కానీ ఒక న్యాచురల్ ఫార్మింగ్ కానీ చేసినవి ఆ తౌడు తింటే కనుక అద్భుతంగా పెరుగుతుంది. లేకపోతే మామిడి టెంకలో ఉన్న జీడి పౌడర్ చేసుకుని దాన్ని వగరగా ఉంటుందమ్మా, పాలతోటి తీసుకుంటే అద్భుతంగా పెరుగుతుంది. ఓ మంచి ఇలాగ టిప్ ఉన్నాయి. చెప్పారు. ఇప్పుడు D3 ఉందనుకోండి, పాలలో ఉంటుంది, నెయ్యిలో ఉంటుంది, బీట్రూట్లో ఉంటుంది, మ్మ్. చేపలో ఉంటుంది, ఇలాగా అలా సప్లిమెంట్స్ తీసుకొచ్చాము. అది కూడా న్యాచురల్గా ఉంటే, సూపర్. మళ్ళీ ఈ కెమికల్స్ వేసి పండితే అందులోనే ఉండదు. చాలా అద్భుతంగా చెప్పారు. అండ్ మెయిన్ ఇన్ఫర్మేషన్ ఏది కావాలో ప్రజలకి అది చాలా బాగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజు గారు. నమస్కారం.